సార్ రివ్యూ చేయమంటారు So ఒకసారి? just revision. Yes. సార్ ఇప్పుడు వచ్చింది. Okay. So it was. So maybe previous sort of somehow it might be library something it got missed. Okay. So just change it to some name. So title or anything add చేయండి so that మనం డిప్లాయ్ చేసిన తర్వాత మనం వెరిఫై చేయొచ్చు. సో వెబ్ యాప్కి వెళ్ళి జస్ట్ వెబ్ యాప్కి వెళ్ళి వ్యూలోనే జస్ట్ యాడ్ చేయండి యూఎఫ్ ఆర్ సంథింగ్ సమ్ టెక్స్ట్ ఆర్ ఎనీథింగ్ యాడ్ చేయండి సో దట్ డిప్లాయ్ చేసిన తర్వాత మనం టెస్ట్ చేయొచ్చు యాక్చువల్గా చేంజెస్ డిప్లాయ్ వర్క్ అవుతుంది లేదా. ఓకే, గో టు డెమో డాట్ వ్యూ. సో ఇక్కడ కంటెంట్ జస్ట్ యాడ్ ఎనీ ట్యాగ్ టైటిల్ అయినా రీప్లేస్ చేయండి. టెక్స్ట్ అవుతుంది. అది జస్ట్ క్లోజింగ్ ట్యాగ్ తీయండి. సో యూ కెన్ క్లోజ్ ద కంటెంట్ అండ్ దాన్ని మధ్యలో పెట్టాలి, అక్కడ పెట్టుకోండి. క్లోజ్ ద కంటెంట్ ట్యాగ్. సో దిస్ ఇస్ వర్క్ స్పేస్. కంటెంట్ మధ్యలో మీరు యాడ్ చేసేటప్పుడు యూ కెన్ ప్లేస్ ఎనీథింగ్. యాక్చువల్లీ ఇదంతా Capital T, capital T. Text is again separate control. Okay. సో టెక్స్ట్ లో మళ్ళీ మీరు టెక్స్ట్ అని ఇవ్వాలి. టెక్స్ట్ అనే ట్యాగ్ డిఫైన్ చేయండి ఫస్ట్. సో ట్యాగ్ ఇస్తారు ట్యాగ్. సో సేమ్ కంటెంట్ లాగే టెక్స్ట్ అనే ట్యాగ్ ఇవ్వండి ఫస్ట్. క్యాపిటల్ టీ, క్యాపిటల్. ఓకే. సో క్లోజింగ్ టెక్స్ట్ చేయాలి. ఆల్వేస్ ట్యాగ్ కంప్లీట్ చేసేసండి. దాని తర్వాత అందులో ప్రాపర్టీస్ చెప్పండి సార్. ఆ కంటెంట్ కూడా స్లాష్ యాక్చువల్ ఫ్రంట్ పెట్టండి, లాస్ట్ లో కాదు. సో టెక్స్ట్ కూడా ఫ్రంట్ లో పెట్టండి స్లాష్. పేజ్ చూసారంటే అక్కడ క్లోజింగ్ ట్యాగ్. సో పేజ్ చూడండి, పేజ్ క్లోజింగ్ పేజ్ ట్యాగ్స్ లైన్ నెంబర్ 6 చూడండి. ఇలా ఓకే, పెట్టేయమంటారా? అలా అలా అది బ్యాక్ సైడ్ కాదు, ఫ్రంట్ సైడ్ ఉండాలి స్లాష్ టెక్స్ట్. పేజ్ క్లోజింగ్ ట్యాగ్ చూడండి, పేజ్ లైన్ నెంబర్ 6 ఎలా ఉన్నది క్లోజింగ్ ట్యాగ్. సో జనరల్ సింగిల్ కీవర్డ్ ఇస్తే లాస్ట్ లో పెడతాం, 2 కీవర్డ్స్ ఇస్తే ఫ్రంట్ పెడతాం. ఇప్పుడు కంటెంట్ ఒక దగ్గర డైరెక్ట్ గా క్లోజ్ చేస్తాం అనుకోండి, సింగిల్ ట్యాగ్ యూస్ చేసినట్టు అక్కడ యూస్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు టెక్స్ట్ లో ఇప్పుడు ప్రాపర్టీస్ డిఫైన్ చేయాలి. అక్కడ కాదు, టెక్స్ట్ లో డిఫైన్ చేయాలి. సో బేసిక్స్ ప్రాక్టీస్ చేయాలి. సరే యాక్చువల్లీ HTML అందుకే హెచ్టిఎంఎల్ వెళ్ళకూడదు. HTML కి మనకి UFI లోని సింటాక్స్ డిఫరెన్స్ ఉంటుంది. సో ట్యాగ్స్ డిఫైన్ చేసిన తర్వాత ఫస్ట్ ట్యాగ్ డిఫైన్ చేస్తారు, తర్వాత ప్రాపర్టీస్కి వెళ్తారు, తర్వాత ఈవెంట్స్, అగ్రిగేషన్స్. సో ఆర్డర్ అయితే మాత్రం అదే ఆర్డర్లో వెళ్ళాలి. ఓకే, జస్ట్ ప్రివ్యూ చెక్ చేసేయండి ఇప్పుడు. సో యూ కెన్ చెక్ ద వస్తుంది. సో దిస్ ఇస్ వర్కింగ్ సెన్స్. సో మనం ఇప్పుడు డిప్లాయ్ చేస్తే కూడా అట్లీస్ట్ వీ కెన్ సీ దట్ దిస్ అవుట్పుట్ వస్తుంది అనుకోండి. దెన్ ఇట్ ప్రాపర్లీ డిప్లాయ్ ఫర్ అస్ టు వెరిఫై, రైట్? సో ట్రై డిప్లాయింగ్. ఇప్పుడు డిప్లాయ్ చేసి డైరెక్ట్ డిప్లాయ్ చేయొచ్చు కదా సార్? ట్రై చేయండి. టెస్ట్ డిప్లాయ్మెంట్ ట్రై చేయండి. సో ఇది ఆప్షన్ నేను రావట్లేదు. సో టెస్ట్ డిప్లాయ్మెంట్ ఇట్ విల్ నాట్ డిప్లాయ్ బట్ ఇట్ విల్ డూ ఆల్ ద స్టెప్స్. ఎస్. ఓకే, సో రిక్వెస్ట్ ఫెయిల్ విత్ స్టాటస్ కోడ్ 4 పర్పస్. సో ఇక్కడ ఏం చేస్తారంటే మనం ఏం చేయాలి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని డిప్లాయ్ చేయడానికి, గో టు UFI డిప్లాయ్. UFI deploy.yml వెళ్ళండి. అది కాదు, ఓకే, లెట్ ఇట్ కంప్లీట్. నో బటన్ అక్కడ.
ఓకే. సో, జస్ట్ అక్కడ ట్యాగ్ యాడ్ చేయండి. 4 ప్లేసెస్. ఇది ట్రూ పెట్టాలా సార్? యాహ్! ట్రూ బెటర్. సేమ్ థింగ్ కాపీ ఇన్ సార్ ఇప్పుడు సేవ్ చేసి సో, డిప్లాయ్ చేయండి. ఫస్ట్ వైరస్ ప్రొఫైల్ వెళ్ళి టర్న్ ఆఫ్ చేయండి. జస్ట్ వైరస్ ప్రొఫైల్ మన టీ కోడ్ వెళ్ళి ఫస్ట్ రన్ చేయడం. సో, 400 ఇట్స్ నాట్ ఆథరైజ్డ్ చూపిస్తుంది కనుక సో, యూ కెన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఎవ్రీ టైమ్ మళ్ళీ టర్న్ ఇట్ ఆన్ చేసేసాను. సో, అది కాదు అది కిందది థర్డ్ ఫస్ట్ సెలెక్ట్ చేయండి. అది కాదు స్కాన్ ప్రొఫైల్ కాదు. సో, జియో V4 కూడా టిక్ బాక్స్ చేయండి. సో, మీరు V4 సర్వీస్ అయితే ఇన్ కేస్ V4 సప్లై అవుతుంది. నాట్ యాక్టివ్. నాట్ యాక్టివ్. ఓకే, పర్ఫెక్ట్. సో, జస్ట్ నాట్ యాక్టివ్ అని చెక్ చేసుకున్నాం అంటే సో సరిపోతుంది. సో, యూ కెన్ గో టు డిప్లాయ్ కమాండ్. సో, ప్రీవియస్‌గా మనకి 403 వచ్చింది కదా! సో, 400 నాట్ ఆథరైజ్డ్. సో, సో, లెట్స్ సీ ఇప్పుడు మీరు డిప్లాయ్ అని సెలెక్ట్ చేయండి. ఫస్ట్ సరిపోయింది. బట్ అథెంటికేషన్ ప్రాంప్ట్ రావాలి. ఓకే. సో, గో టు ప్యాకేజ్ అవుట్ చేస్తాను. ఒకసారి మెయిన్ సర్వీస్‌కి వెళ్ళి ఇది చెక్ చేయండి. సో, చెక్ దిస్ సర్వీస్ ఇస్ యాక్టివ్ నౌ. చాట్‌లో పింగ్ చేశాను. గో టు మెయిన్ సర్వీస్, చెక్ దిస్ సర్వీస్. సో, ఈ సర్వీస్ ఆల్రెడీ యాడ్ చేసిందో లేదో చెక్ చేయండి. ఆల్రెడీ సర్వీస్ వస్తుంది. మెయిన్ సర్వీస్‌కి వెళ్ళి ఇది ఓడేటా సర్వీస్. సో, ఐడబ్ల్యూఎఫ్ అండి మెయిన్ సర్వీస్‌కి వెళ్ళాలి. ఇందులో సర్వీస్ చెక్ చేయండి. ఈ సర్వీస్ ఉందో లేదో. పుట్ స్టార్ బిఫోర్ ఇట్. సో, జెడ్ ఆబ్జెక్ట్‌తో ఉండొచ్చు. ఫిల్టర్ చేయండి. పుట్ ఏ స్టార్ బిఫోర్ అబాప్. అబాప్ ముందు స్టార్ పెట్టండి. లాస్ట్‌లో స్టార్ పెట్టండి. ఓకే. సర్వీస్ లేదు. యాడ్ సర్వీస్ చేయండి.
సో వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి ఈ సర్వీస్ సో యూఎఫ్ఐ స్కాన్ ప్రొఫైల్ చేసినప్పుడు యాక్చువల్గా ఈ రిపోజిటరీ సర్వీస్ యూజ్ చేస్తుంది. సో అక్కడ ఎక్స్టర్నల్ సర్వీస్ ప్లేస్ చేసి యాడ్ సర్వీస్ చెక్ చేయాలి. గెట్ సర్వీసెస్ చెక్ చేస్తే టెక్నికల్ సర్వీస్ ఫీల్డ్ సెర్చ్ చేయండి. సార్ టెక్నికల్ సర్వీస్ ఫీల్డ్ కాపీ చేసి ట్రై చేస్తాం. ఫుటేజ్ యాడ్ సెలెక్టెడ్ సర్వీస్ లోపల సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఈ సర్వీస్ ఒకటి ఇది వన్ టైం యాక్టివిటీ. ఇది మనం యూజ్ చేసేటప్పుడు ఈ సర్వీస్ కూడా ఉండాలి. ఓకే, ఇది యాడ్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేయండి అది యాక్టివ్ ఉంది సర్వీస్ లేదా. సో సెలెక్ట్ యాక్టివ్. ఓకే, జస్ట్ ఇట్స్ యాక్టివ్. సో గేట్వే క్లయింట్ ఓపెన్ చేసి ఒకసారి జస్ట్ వెరిఫై చేయండి. జస్ట్ ఎగ్జిక్యూట్. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు మళ్ళీ డిప్లాయ్ ట్రై చేయండి. వదిలేసాడు. దట్స్ ఓకే. సో సర్వీస్ యాక్టివ్ ఉందంటే సో వెరీ గుడ్. సో రీరన్ దట్ స్టెప్. డిప్లాయ్ కమాండ్ మళ్ళీ ట్రై చేస్తే 403 వచ్చింది కదా. సో 403 వచ్చిన తర్వాత లెట్స్ సీ ఇట్ షుడ్ డిప్లాయ్. ఎస్. ఓకే, ఆల్రెడీ జీడేమో అనే పేరుతో ఉన్నదంట అప్లికేషన్. ఓకే, సో ఇట్ డిప్లాయిడ్ సక్సెస్. సో ఇప్పుడు సక్సెస్ఫుల్ డిప్లాయ్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఓకే, సో ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్ నౌ. సో మీకు అథెంటికేషన్ ప్రీవియస్లీ ప్రాంప్ట్ చేశారు కదా. సో లాగిన్ అథెంటికేషన్ ఆటోమేటిక్గా పిక్ చేసుకుంది. సో మీరు ఇక్కడ సిస్టమ్ సైన్ ఇన్ అయ్యారు కదా, సిస్టమ్ యాడ్ సిస్టమ్ దగ్గర. సో అది రీడ్ చేస్తుంది ఇప్పుడు. ఓకే, సో ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. సో యువర్ ప్రాబ్లమ్ ఈస్ సాల్వ్. సో బేసిక్లీ నేను ఎందుకు అథెంటికేషన్ అవ్వలేదు, కానీ మీరు ఇక్కడ యాడ్ సిస్టమ్ యాడ్ చేశారు కదా. సో మనం విజార్డ్ యాడ్ చేసిన డిఎస్ కోడ్ డైరెక్ట్ గా సెలెక్ట్ చేసినప్పుడు ఆ అథెంటికేషన్ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. ఓకే, మేబీ ఇట్ టుక్ ఏ టైమ్ టు మీరు మీరు ఏమైనా చేంజెస్ చేస్తారో నాకు తెలియదు. బట్ యాడ్ సిస్టమ్ దగ్గర మనం మీరు యాడ్ సిస్టమ్ ఇన్ ద సెన్స్ ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ ఐకాన్ ఉంది కదా, టూల్స్ ఐకాన్, గేర్ ఐకాన్, రేంజ్ ఐకాన్. సో ఇక్కడ సిస్టమ్ యాడ్ చేసిన క్రెడెన్షియల్స్ సింక్ అవుతున్నాయి, అందుకే ఇక్కడ ప్రాంప్ట్ చేయట్లేదు. ఓకే, సో ఇట్ ఈస్ ఫుల్లీ వర్కింగ్ నా. మీరు వితౌట్ ఈ జస్ట్ మీరు చేయాల్సిన స్టెప్ ఇప్పుడు ఈ 3 జస్ట్ మీరు మీకు అర్థమయ్యేలా ఎక్కడ నోట్ చేసుకోండి. సో ఇఫ్ యూ గో చెక్ సిస్టమ్కి వెళ్ళి SAITకి వెళ్ళి చెక్ చేయండి, జీడేమో ఉన్న వాళ్ళు చెక్ చేయండి. టెంప్ కదా ప్యాకేజ్ ఇచ్చారు, Z001 కాదు ప్యాకేజ్. సో టెంప్ ప్యాకేజ్ చెక్ చేయాలి. సో డైరెక్ట్ గా మీరు లేదంటే BSP సెర్చ్ చేసి BSP అని సెర్చ్ చేయండి సరిపోతుంది. ప్యాకేజ్ అని కాకుండా BSP అని సెర్చ్ చేసి జీడేమో సెర్చ్ చేయండి. ప్యాకేజ్ డ్రాప్ డౌన్ లోని BSP సెలెక్ట్ చేయండి. ఓకే, సో అక్కడ డైరెక్ట్ గా BSP అని సెర్చ్ చేస్తే కరెక్ట్. సో ఇప్పుడు మీరు జీడేమో అని సెర్చ్ చేయండి. సో ఇది సర్వర్ లో BSP అని తీసుకుంటుంది. ఓకే, జీడేమో అని చెక్ చేయాలి. సో డైరెక్ట్ గా BSP అంటే నథింగ్ బట్ UF అప్లికేషన్. ఎంటర్ కొడుతుంది జస్ట్. సో ఇట్ గాట్ డిప్లాయ్. ఓకే, ఇది ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, సో యూ కెన్ ఓపెన్ అండ్ చెక్ ద వ్యూ. ఆ వ్యూ ఎక్స్పాండ్ చేయండి. ఓకే, యాప్ వ్యూకి వెళ్తే
సో దిస్ ఇస్ డెమో 2. సో హలో వరల్డ్ ఇచ్చారు కదా, సో ఇట్ గాట్ డిఫరెంట్ ప్రాపర్టీ, ఇట్స్ సేమ్ అప్లికేషన్, రైట్? సో ఇది వెరిఫికేషన్ ఇలా చేస్తాం. సో మీరు ఇప్పుడు ఎస్ఎస్సిఎఫ్కి వెళ్ళి గో టు ఎస్ఎస్సిఎఫ్. సో ఇక్కడ జీ డెమో అని సెర్చ్ చేయండి మళ్ళీ సర్వీస్ నేమ్. బేసిక్లీ ఏం చేస్తాం, మనం ఇప్పుడు డిప్లాయిడ్ వెర్షన్ రన్ చేస్తాం, రైట్? సో అక్కడ సెకండ్ నోట్ తీసుకోండి. ఎప్పుడు కూడా యూఎఫ్ఐ నోడ్ ఉంది కదా, ఆ నోట్ తీసుకోవాలి. ఓకే, సో అక్కడ రైట్ క్లిక్ చేస్తే మీకు టెస్ట్ సర్వీస్ అనే ఆప్షన్ వస్తుంది. గో టెస్ట్ సర్వీస్. సో వర్క్ అవుతుంది కదా హలో వరల్డ్. సో సర్వర్ నుంచి డిప్లాయ్, ఫైనల్లీ ఇట్ ఈస్ డిప్లాయ్. సో ఇవి డిఫరెంట్ సినారియోస్, ఇష్యూస్ ఎక్సెట్రా వి కెనాట్ ప్రిడిక్ట్. ఒక్కొక్కసారి ఏంటంటే సో వీఆర్ డూయింగ్ ఆల్ ద స్టెప్స్, సో అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్స్ వల్ల వి మైట్ నాట్ నో, బట్ మీరు బ్రేక్ తీసుకొని నెక్స్ట్ డే ట్రై చేస్తే ఇట్స్ ద సేమ్ స్టెప్స్ మైట్ వర్క్ ఆల్సో. ఓకే, సో ప్రాసెస్ వైజ్ గా ఇట్ ఈస్ వర్కింగ్. సో ఇది మీరు క్లియర్గా ఇదే డాక్యుమెంట్ చేసి పెట్టుకోండి. సో ఎనీ టైం మీరు డిప్లాయ్ చేయండి. ఇప్పుడు మీకు సర్టిఫికేట్ ఇగ్నోర్ చేసి కూడా డిప్లాయ్ చేయడానికి మనకి వే ఉన్నది, బట్ సర్టిఫికేట్ తో కూడా ఉండాలి. ఓకే, మనం ఇక్కడ ఏం చేస్తాం, సర్టిఫికేట్ ఆఫ్ చేస్తాం, వైరస్ ప్రొఫైల్ ఆఫ్ చేస్తాం. మీరు ఇమీడియట్గా ఇప్పుడు వైరస్ ప్రొఫైల్ అంటే దాన్ని ఆన్ చేసేసండి. ఓకే, సో జియోకి వెళ్ళి టర్న్ ఇట్ ఆన్ బ్యాక్. సో బేసిక్ మనం ఏం చేస్తాం అర్థం చేసుకుంటారా? సో మనం సెక్యూరిటీ సిస్టమ్స్ అంతా కూడా ఆఫ్ చేసి మనం డిప్లాయ్ చేస్తాం. ఓకే, యాజ్ లాంగ్ as it's trusted, it's no issues. బట్ అదే థర్డ్ పార్టీ కోడ్ కానీ ప్లగిన్స్ కానీ యూజ్ చేయకూడదు అని అందుకే. ఓకే సార్. థర్డ్ ఎస్సిటి. సో సమ్వేర్ మీరు నోట్ చేసుకోండి. సో వేర్ యూ కెన్ ఈజీలీ రెఫర్ బ్యాక్. ఎస్టర్డే ఒక్క డాక్యుమెంట్ చేసి దాని మీదే రివ్యూస్ చేస్తున్నా సార్. నేను చేయాల్సిన తప్పు ఏంటంటే కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసి ఉండాల్సింది. ఇవి వీ నెవర్ ప్రిడిక్ట్, బట్ మీరు ఎర్రర్ చూడాలి. వై ఐ వాస్ ట్రైంగ్ ఎన్పిఎం ఇన్స్టాల్ ఎందుకు ట్రై చేస్తాను, ఎక్స్ప్రెస్ లైబ్రరీ లేదు, ఇట్స్ నథింగ్ రాంగ్ ఇన్ యువర్ కోడ్. వన్స్ ఇండెక్స్ చెక్ చేసాం, మేనిఫెస్ట్ చెక్ చేసాం, సో ఇట్స్ లైక్ మన లైఫ్ సైకిల్ డిస్కస్ చేస్తాం, ఏ ఆర్డర్లో అప్లికేషన్ కూడా అవుతుందని, రైట్? సో ఇండెక్స్ చెక్ చేస్తాం, తర్వాత మేనిఫెస్ట్ చెక్ చేస్తాం, తర్వాత కాంపోనెంట్ చెక్ చేస్తాం. వెన్ ఆల్ దోస్ థింగ్స్ ఆర్ కరెక్ట్, అందులో కనిపించిన ఇష్యూ ఎలా వెర్షన్, సో మీరు డిప్లాయ్ చేసే వెర్షన్ ఇది ఇన్ కేస్ మీరు 1.23 ఉంటే ఇక్కడ రన్ అవ్వదు. ఓకే, సో సర్వర్ ఓన్లీ 1.90 ఉంది. సో 1.90 అనేది మిస్టేక్ ఉన్నది, సో దట్ వి కరెక్టెడ్. తర్వాత లైబ్రరీ ఎక్స్ప్రెస్ లైబ్రరీ స్పెసిఫిక్ గా ఉంటుంది కానీ, సో నోట్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా ఇన్స్టాల్ చేసి వచ్చాం, బట్ స్టిల్ ఎక్స్ప్రెస్ లైబ్రరీస్ అనేవి అప్డేట్ అవ్వలేదు. నాట్ షూర్ ఎందుకు అవ్వలేదు, అసలు ఎందుకు మిస్ అయిందో ఫస్ట్ ప్లేస్ లో, ఐఎమ్ నాట్ షూర్. సో ఎప్పుడైతే అది అవ్వట్లేదో, ఓకే, సో దిస్ ఇస్ ప్రాసెస్ వైజ్ మనం ఫ్రెష్ గా నోడ్ లైబ్రరీస్ అప్డేట్ చేసాక కూడా లైబ్రరీస్ మిస్సింగ్ అన్నట్టుంది. వాట్ ఎల్స్ వీ కెన్ డూ, క్రియేటింగ్ ఏ ఫ్రెష్ ప్రాజెక్ట్. ఓకే, సో ఇదేంటంటే, సో వీ ట్రై టు రిజాల్వ్ ఇట్, బట్ రిజాల్వ్ అవ్వట్లేదంటే విల్ డూ ఏ ఫ్రెష్ స్టార్ట్. సో సో ఫ్రెష్ స్టార్ట్ చేసినప్పుడు కూడా స్టిల్ వస్తుంది అనుకోండి, లైక్ యూ సెట్ న్యూ ఫోల్డర్ ఎక్సెట్రా. సో సమ్ టైమ్స్ ఇట్ విల్ బి మనం ప్రిడిక్ట్ చేయలేము, బట్ దట్స్ ఆల్. సో ఇది ఒక ఫస్ట్ ప్రాసెస్ లో అయింది, అవునా? సో ఇప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్గా SC38 వెళ్ళండి. సో మీరు 2 ఆప్షన్స్ హ్యాండీగా పెట్టుకుంటున్నారు. సో ఎప్పుడైనా ఇది వర్క్ అవ్వకపోయినా కూడా యూల్ యూస్ ఫాల్ బ్యాక్ ఆప్షన్ ఆఫ్ యూఎఫ్ఐ రిపాజిటరీ లోడ్ యూజ్ చేసి అప్లోడ్ చేస్తాం. సో అట్ ఎనీ పాయింట్ యూ హ్యావ్ వన్ వర్కింగ్ సొల్యూషన్. సో యూఎఫ్ఐ రిపాజిటరీ లోడ్ అనేది జస్ట్ యూజ్ చేసి కూడా సేమ్ అది ఎక్స్పోర్ట్ చేసి అప్లోడ్ చేసి ట్రై చేయాలి.
అక్కడ ఎల్ తీసేసండి. అది సో కాపీ చేసిన ఒకసారి పిక్ చేసుకోండి. ఐ హ్యావ్ పేస్టెడ్ అగైన్. ఎస్ చాట్ లో పింగ్ చేశాను, మళ్ళీ అక్కడి నుంచి పిక్ చేయండి. అది కరెక్ట్, ఇదే కరెక్ట్. క్రియేట్ కదా. ఎక్స్క్యూట్. సో మీరు అప్లికేషన్ ఫైల్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ CP1252 ఉంది కదా, ఇక్కడ బిలో డిఫాల్ట్ కోడ్ పేజ్ అని ఉంది కదా. సో అది జస్ట్ అది యూజ్ చేయాలన్నమాట. సో ఫర్ కన్వర్షన్ కార్డులకి. ఓకే. సో ఇది ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాలి. యూఎఫ్ రిపోజిటరీ లోడ్ యూస్ చేస్తాడు. ఇన్ కేస్ ప్రాంప్ట్ చేస్తే అది ఎంటర్ చేయాలి, CP1252. మీరు ఫస్ట్ ఫైల్ ఎక్స్పోర్ట్ చేయండి విఎస్ కోడ్ నుంచి. ఆర్కే ప్రాజెక్ట్ ఫైల్కి వెళ్ళండి, ఫైల్ దగ్గర ఎక్స్పోర్ట్ వస్తుంది. ఆర్కే ఓపెన్ ఫోల్డర్. సో ఇది ప్రాజెక్ట్. సో దీన్ని యూ కెన్ ట్రై టు ఇంపోర్ట్ దట్. డెస్క్టాప్ మీద డెమో1 ఫోటోలో ఉంది. సో అప్లికేషన్ నేమ్ ఇచ్చేసేయండి, లేదంటే జస్ట్ జీ డెమో అని ఇవ్వండి. యూజ్ జీ డెమో, దెన్ ఇట్ విల్ ప్రాంప్ట్ ఫర్ పాత్. జీ డెమో1 అని ఇవ్వండి. సో దట్ మీ ఆల్రెడీ జీ డెమో అని ఇచ్చారు కనుక ఇప్పుడు సెకండ్ టైం డిప్లాయ్ చేస్తున్నారు. సో లేదు, ఇంకేం సెలెక్ట్ చేయదు, అది జస్ట్ జీ డెమో అని ఇచ్చి కింద ఎగ్జిక్యూట్ కొట్టాలి. సో కాపీ దట్ CP1252 కాపీ చేయండి. కాపీ చేసి CP1252 కాపీ. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. సెలెక్ట్ ఓకే. జిప్ ఫైల్ తీసుకోవట్లేదు. సో సెలెక్ట్ డైరెక్ట్గా ప్రాజెక్ట్ 1 సెలెక్ట్ చేయండి. సో జిప్ ఫైల్ ఇక్కడ రికగ్నైజ్ చేయట్లేదు. సో ఇట్స్ ఫైన్. సో సెలెక్ట్ ప్రాజెక్ట్. ఇదే ప్రాబ్లం. ఇక్కడ ఏం చేస్తుందంటే కంప్లీట్ ఎన్ని ఫోల్డర్ స్ట్రక్చర్స్ అన్ని కూడా ప్రాంప్ట్ చేస్తుంది. ఓకే సెలెక్ట్ చేయండి. సో జిప్ ఫైల్ తీసుకుంటే సింగిల్ షాట్ లో ఇట్ ఎలా, సో ఎలా కూడా. సో అది రిమెంబర్ ద డెసిషన్ కొట్టండి, లేదంటే ప్రతిసారి ప్రాంప్ట్ పెట్టుకోండి. ఓకే చెక్ బాక్స్ దట్ రిమెంబర్ డెసిషన్. హలో హలో దిస్ ఇస్ ద హార్డ్ వే. ఎవ్రీ ఫైల్. ప్రాజెక్ట్ కి కూడా ఇట్ విల్ ఆస్క్ టు యాక్సెస్ పర్మిషన్ అడుగుతుంది. ఎస్ సార్, ఎవ్రీ ఫైల్ కి అడుగుతుంది. సో అది యాక్సెస్ పర్మిషన్స్ అది అలా డిజైన్ చేస్తుంది. సో ఇట్ పాస్. సో ఈచ్ ఫోల్డర్ కి ఇట్ ప్రాంప్ట్స్. ఇది ఒక్కటే హెడ్ ఏక్. సో దీన్ని ఆటోమేట్ చేయడానికి సో అదర్ అప్రోచ్ అది ట్రై చేయండి. అది అవ్వకపోతే దెన్ గో ఫర్ దిస్ లాంగ్ వే. ఓకే. Yes.
టెస్ట్ యువర్ పేషెన్స్ డెఫినెట్లీ. దీనికి వర్క్ అరౌండ్ కూడా చూస్తాను. ఇఫ్ దేర్ ఇస్ సమ్ గుడ్ వే టు ఆటోమేట్ దిస్. సో టిపికల్లీ మనకు ఆ సెక్యూరిటీ సర్టిఫికేట్ ఇవన్నీ ఉంటే అసలు ఈ రూట్స్కి ఏవి వెళ్ళక్కర్లేదు. బట్ ఈ హ్యాడ్ టు గో టు దట్ బికాస్ దీస్ ఆర్ లైక్ సెకండరీ ఆప్షన్స్. ఓకే, ఎస్ సార్. యాక్చువల్లీ సర్టిఫికేట్ ఉంది. అది ఇన్స్టాలేషన్ కూడా ట్రై చేయండి. సో ఇఫ్ ఇట్ ఈస్ డన్ దెన్ ఇవన్నీ కూడా మీరు ఇగ్నోర్ చేయొచ్చు అప్రోచెస్. యాక్చువల్లీ ఇందాక మనం ప్యాకేజెస్ దాంట్లో అప్లికేషన్ చూసాం కాబట్టి సార్, అక్కడి వరకు ఒక ప్రాసెస్, ఇది వన్ మోర్ ప్రాసెస్ చేస్తాం. ఇది సెకండరీ ప్రాసెస్. అక్కడ డిప్లాయ్మెంట్ అయిపోయింది, మీకు కావాల్సిన డిప్లాయ్మెంట్ అయింది, మీరు సర్వర్లో రన్ అవుతుంది కదా అప్లికేషన్. సో విత్ దట్ ప్రాసెస్ ఇస్ కంప్లీటెడ్. ఎస్, ఇప్పుడు ఆ అప్లికేషన్ మన లాంచ్ ప్యాడ్ లో చూడొచ్చా సార్? సో చూడొచ్చు. సో అది సో ఇప్పుడు యూ కెన్ డూ ఇట్. మీరు అదే స్టెప్స్ ఇప్పుడు చేద్దరు కానీ. సో ఫైనలీ వన్స్ యూ అది చేశారంటే దెన్ యూ కంప్లీట్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ యాప్ డిప్లాయ్మెంట్. టైల్ కూడా కాన్ఫిగర్ చేస్తారు. సార్ యాక్చువల్లీ నేను జావా స్క్రిప్ట్ నేర్చుకునేటప్పుడు, అంటే యాక్చువల్లీ గ్యాప్ లో కొంచెం జావా స్క్రిప్ట్ నేర్చుకున్నా సార్. ఈ గ్యాప్ లో జావా స్క్రిప్ట్ లో గెట్ వాల్యూ, గెట్ ఇది చూడలేదు సార్ నేను మాక్సిమం. అంటే ఎస్ఏపి యూఐ5 మాత్రం సపరేట్ ఉంటుందా సార్, లేకపోతే జావా స్క్రిప్ట్ లోనే ఉంటుందా సార్? గెట్ టెక్స్ట్ ఇలా. JavaScript. So if a question had, if I understand it right, so JavaScript, UFI, logics are same, like concept, function, etc. So the slight syntax, the way we use అనేది additional syntaxes ఉంటాయి. సో సేమ్ ఇప్పుడు మీరు టెక్స్ట్ HTML లో టెక్స్ట్ కంట్రోల్ ఉన్నది, బట్ UFI లో కూడా టెక్స్ట్ కంట్రోల్, బట్ యూ హ్యావ్ డిఫరెంట్ ఆప్షన్స్ ఆఫ్ టెక్స్ట్ కంట్రోల్స్, రైట్? సో అలాగే జావా స్క్రిప్ట్ కూడా ఇక్కడ మనకి ఓడేటా మెథడ్స్ అని, సో ఎడిషనల్ మెథడ్స్, ఎడిషనల్ ఫంక్షన్ జావా స్క్రిప్ట్ కూడా ఇట్ వర్క్స్. అరేస్ ఇవన్నీ కూడా ప్లెయిన్ సింపుల్ గా యూజ్ చేస్తాం. సో వేరియబుల్స్ ఇవన్నీ కూడా ప్లెయిన్ సింపుల్ గా స్టాండర్డ్ యూజ్ చేస్తాం. అది కాకుండా ఆన్ కాంప్లిమెంట్ వీ హ్యావ్ ఎడిషనల్, సో ఓ మోడల్ డాట్ రీడ్, జేసన్ మోడల్ డాట్ రీడ్, క్రడ్ ఆపరేషన్స్, ఇలా ఎడిషనల్ సింప్లిసిటీ చేసే మెథడ్స్ కూడా ఉంటాయి. సో అవి మీ ప్లెయిన్ జావా స్క్రిప్ట్ లో వే యాసిస్ గా యూజ్ చేయం మనం. ఓకే, సో ఆల్వేస్ ఏంటంటే, సో ఇప్పుడు ఇక్కడ కూడా 3 ways ఎలాగైతే చూసారో, సో విల్ యూస్ విచ్ ఇస్ ఎఫిషియెంట్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్. సో ఫర్దర్ సింప్లిఫికేషన్ యూఎఫ్ఐ లో వస్తుంది. మీకు జావా స్క్రిప్ట్ లో ఇంకా హార్డ్వేర్ లో ఉంటాయి. ఓకే సార్. అందులో ఉన్న కొన్ని స్టాండర్డ్ వేస్ తీసుకుంటాము. అట్ ద సేమ్ టైం యూఎఫ్ఐ. సో యూఎఫ్ఐ లో నేను బెస్ట్ ప్రాక్టీస్ లో మనం రీయూజబుల్ కాంపోనెంట్స్ చెప్పాం. సో మీరు ప్లెయిన్ జావా స్క్రిప్ట్ లో అవన్నీ చేయాలంటే మీరు యూల్ రైట్ 10-20 లైన్స్ ఆఫ్ కోడ్. మీరు లైన్స్ ఆఫ్ కోడ్ తగ్గించడం కోసమే ఆ బేస్ కంట్రోలర్ కానీ, ఫార్మాటర్ కానీ, సో ఇవన్నీ కూడా యూఎఫ్ఐ ప్రొవైడ్ చేస్తే కైండ్ ఆఫ్ ఈజీ వే టు రైట్ జావా స్క్రిప్ట్ లో. Yes, sir. It's taking longer. Okay, Node.js models and okay, Node.js models we should have excluded. కంట్రోలర్ లో కూడా చాలా ఫోల్డర్స్ ఉంటాయి. Yeah, Node.js actually remove చేయాలి. రిమూవ్ చేస్తే సార్, సో Node.js అవసరం లేదు, అది ఓన్లీ లోకల్ రన్నింగ్. ఓకే సార్. ఓకే, ఒక పని చేయండి. సో ఇది కీప్ ఇది సైడ్ పెట్టండి. సో యూ కెన్ చెక్ దిస్. ఓకే, సో బట్ యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్, రైట్? సో ఇది చేస్తే కూడా మనకి డిప్లే అవుతుంది. అది సేమ్ మీరు SSCF కి వెళ్ళి ZDemo 1 చెక్ చేస్తే ఇట్ షుడ్ వర్క్. ఓకే, సో ఇప్పుడు లాంచ్ ప్యాడ్ డిజైనర్ కదండి. సో యూ కెన్ ట్రై టు యాక్సెస్ ఇట్. LPD cast, FLP కాదు, LPD cast. ఓకే.
సో ఒక కస్టమైజింగ్ రిక్వెస్ట్ ఏదైనా ఉంటే సో తీసుకోండి, లేదంటే యూ కెన్ యూస్ టెంప్ ఆల్సో. ఓకే, సో అక్కడ సెట్టింగ్స్కి వెళ్ళండి ఫస్ట్. సో ఆల్వేస్ మీరు చేంజెస్ చేసేవి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే కస్టమైజింగ్ రిక్వెస్ట్ తీసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ మీరు కస్టమైజింగ్ టీఆర్ క్రియేట్ చేస్తారు, అది సెలెక్ట్ చేసుకుంటారు. ఇది వరకు ఇక్కడ వరకు క్లియర్ కదా, రైట్? ఎస్ సార్. ఓకే, సో ఇది చేసిన తర్వాత మీరు స్టెప్స్ చేయాలి. ఎప్పుడైనా మీరు యాక్సిడెంటల్ గా ఇలా బయటకి ఇది లోకల్ ఆబ్జెక్ట్ లో చేశారనుకోండి, మీరు చేసినవన్నీ కూడా సగం కాపీ అవ్వచ్చు, సగం కాపీ అవ్వకూడదు. సో ఎవ్రీథింగ్ మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఆల్వేస్ ట్రాన్స్పోర్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఏ చేంజెస్ అయినా చేయండి. సో ఈ కేసులో టెంప్ యూస్ చేయండి, బట్ దిస్ ఇస్ మస్ట్. ఓకే, చేంజెస్ అన్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఓకే సెలెక్ట్ చేయండి, కీప్ ఇట్ నన్, లోకల్ ఉంచండి. ప్రజెంట్ మీరు ప్రాక్టీస్ కనుక దట్ షుడ్ బి ఫైన్. సో మీరు ఎగ్జిస్టింగ్ ఏదైనా క్యాటలాగ్ ఉంటే తీసుకోండి, లేదంటే ఫ్రెష్ క్యాటలాగ్ క్రియేట్ చేయండి. సో జనరల్గా టైటిల్ మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. సో గివ్ ఇట్ యాజ్ సో ఫియర్ యాప్స్, డెమో యాప్స్ అని అలా ఇవ్వండి సరిపోతుంది. ఇక్కడ జెడ్ తో స్టార్ట్ చేయండి ఐడి. జనరల్గా యూ కెన్ గివ్ ఇట్ యాజ్ నోటేషన్ ఉంటుంది, జనరల్గా టీసీ అని ఇవ్వండి. ఇప్పుడు కూడా క్యాటలాగ్స్ కి టెక్నికల్ క్యాటలాగ్ అని జీ, తర్వాత టెక్నికల్ క్యాటలాగ్ టీసీ అని ఇస్తాము, తర్వాత మీరు నేమ్ ఇవ్వచ్చు. ఓకే, ఇది నోటేషన్ ఫాలో అవ్వండి జనరల్గా. ఓకే, సేవ్ ఇట్. ఓకే, సో క్రియేట్ క్యాటలాగ్. సో ఇప్పుడు టైల్ క్రియేట్ చేస్తారు, క్రియేట్ టైల్. సో ఇక్కడ స్టాటిక్ టైల్ సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ జస్ట్ మినిట్ లోడ్. 1 సెకండ్ సార్, ఇది స్క్రీన్ సార్ బ్యాక్ వెళ్ళండి. ఎందుకు ఇలా వస్తుంది? ఇంకా లోడ్ అవుతుంది. వెయిట్ వెయిట్ వెయిట్, స్టిల్ లోడింగ్. సెలెక్ట్, అది సెలెక్షన్ రీసెంట్. సో ఇక్కడ టైటిల్ జస్ట్ సో యూ కెన్ గివ్ ద డెమో యాప్ సమ్ టైటిల్ ఇవ్వండి. ఓకే, సో ఇక్కడ మీరు ఎనీ సబ్ టైటిల్, ఐకాన్, ఎనీథింగ్ అది ఆప్షనల్. సో మీరు ప్రొవైడ్ చేసిన టైటిల్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ స్పెసిఫిక్ గా సిమాంటిక్ ఆబ్జెక్ట్ అన్నప్పుడు మీరు వెళ్ళి యూఐ టు సెమ్ ఆబ్జెక్ట్ వెళ్ళి అక్కడ సిమాంటిక్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఓకే, సో గో టు SCP-GUI. సో ఈ చాప్ మనం బిఎస్పి నేమ్ ఎక్స్పోజ్ చేయకుండా దానికి అలియాస్ ఇస్తాం. ఓకే, సో దట్ యాక్సెస్ ఓపెన్. సో /UI2 /SEM OBJ SEM OBJ semantic object OBJ JJ J for Japan. Second case sensitive, let me reach it. సార్ వచ్చింది సార్, డిస్ప్లే చేసింది. వచ్చిందా? ఓకే, ఇది కూడా నోట్ చేసుకోండి. జస్ట్ క్లిక్ ఆన్ ఎడిట్ అండ్ సో న్యూ ఎంట్రీ యాడ్ చేయండి. న్యూ ఎంట్రీ. సో ఎప్పుడు కూడా మీరు క్రియేట్ చేస్తారు ఇక్కడ సెమాంటిక్ ఆబ్జెక్ట్ జీ డెమో ఏదైతే మీరు చేస్తారో సో జనరిక్ నేమ్ ఇవ్వండి. సో బిఎస్పి నేమ్ మ్యాచ్ చేయలే కాదు, లైక్ టైటిల్, అప్లికేషన్ టైటిల్ ఏదైతే ఉంటుందో ఆ టైటిల్ ఇవ్వండి. ఓకే, సో సేమ్ థింగ్ ఎవ్రీవేర్ ఇవ్వండి. సో జీ డెమో, సో ఆబ్జెక్ట్ నేమ్ కూడా జీ డెమో ఇవ్వండి. ఎనీథింగ్. సో ఇది ఏంటంటే మనం బిఎస్పి నేమ్ రికగ్నైజ్ చేయడం కోసం యూస్ చేస్తాం కానీ, బట్ అట్ ద సేమ్ టైం ఎగ్జాక్ట్ గా అప్లికేషన్ నేమ్ ఉండకూడదు. ఇది ఎండ్ యూజర్స్ ఎవరు కూడా దే షుడ్ నాట్ ఐడెంటిఫై ఇట్ డైరెక్ట్లీ, బట్ యాప్ టైటిల్ ఇస్తే సరిపోతుంది. డిమార్క్ వచ్చేది. సో గో టు రైట్, ఇంకా రైట్కి వెళ్ళండి. ఇది వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అవుతుంది. దీనికి ఒక వర్క్ బెంచ్ రిక్వెస్ట్ కూడా ఉండాలి. ఇది సేవ్ చేసిన తర్వాత సో ఇట్ షుడ్ ప్రాంప్ట్ ఫర్ వర్క్ బెంచ్ రిక్వెస్ట్. అది మాత్రం మీరు షుడ్ సేవ్ చేయండి. సో ఇది ఇప్పుడు ప్రెసెంట్ మీరు యూ కెన్ యూజ్ ఎనీ
ఎగ్జిస్టింగ్ ఉంటే అది యూజ్ చేయండి. బట్ దిస్ ఆల్సో హ్యాస్ టు బి మూవ్డ్ యాస్ ఎ ట్రాన్స్పోర్ట్. టికెటింగ్ టూల్ సర్వీస్ క్రియేషన్. మీకు ఉన్నది ఎగ్జిస్టింగ్ ఉంటే సో ఎనీథింగ్ విచ్ యూఆర్ నాట్ యూజింగ్ యూ కెన్ యూజ్ ఇట్ ట్రాన్స్పోర్ట్. లేదు, కొత్తది క్రియేట్ చేసాం సార్ ఇప్పుడు ఓన్ రిక్వెస్ట్. ఓకే. కొత్తది న్యూ రిక్వెస్ట్ అంటే ఓన్ రిక్వెస్ట్ కదా సార్ ఇప్పుడు? ఓన్ రిక్వెస్ట్ ఓన్ రిక్వెస్ట్ అంటే మీకు ఎగ్జిస్టింగ్ ఉన్న రిక్వెస్ట్ చూపిస్తుంది. లేదు అంటే అక్కడ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, క్లోజ్ ఇట్. సో ఇక్కడ అక్కడ వెయిట్ ఇక్కడ ఫస్ట్ ఫైల్లో ఉంది కదా, యూ కెన్ యూజ్ దట్ ఫైల్ ఐకాన్ నెక్స్ట్ టు ఇట్. దట్ విల్ క్రియేట్ ఎ న్యూ రిక్వెస్ట్. ఇక్కడ డూ నాట్ వాంట్ ఏదైనా పెట్టుకోవచ్చు మీరు. జస్ట్ గివ్ సమ్ డిస్క్రిప్షన్. సో డెమో డిప్లాయ్మెంట్ టెస్ట్ డిప్లాయ్మెంట్ అని చెప్పండి. యూ కెన్ అక్కడ మీరు ఇది మూవ్ చేయకూడదు అనుకోండి, జస్ట్ జనరల్ నోటేషన్ అంటే డు నాట్ మూవ్ అని చెప్పి మీరు కమాండ్స్ డిస్క్రిప్షన్ లో మెయింటైన్ చేయొచ్చు. సో దట్ ఫర్ ప్రాక్టీస్ మీరు యూజ్ చేసేటప్పుడు ఆల్వేస్ యూఆర్ యూజింగ్ దిస్ అని మీకు ఐడియా ఉంది. బేసిక్లీ ట్రాన్స్పోర్ట్ మూవ్ చేయదని, డోంట్ మూవ్ అంటే. ఓకే, సో యూజువల్లీ ఎప్పుడైనా ప్రాక్టీస్ చేస్తే యూజువల్లీ దిస్ ఇస్ హౌ. మీరు కాకుండా ట్రాన్స్పోర్ట్ ని ఎవరైనా మూవ్ చేసేటప్పుడు బై లుకింగ్ ఎట్ దిస్ దే నాట్ మూవ్ దిస్ ట్రాన్స్పోర్ట్ టు ద నెక్స్ట్ ల్యాండ్స్కేప్. ఓకే, సేవ్ చేయండి సరిపోతుంది. కంటిన్యూ కదా సార్? కంటిన్యూ చేయాలి. సో దిస్ ఇస్ క్రియేటెడ్. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. సో ఈ డెమో అనేది మనకి అక్కడ సెమాంటిక్ ఆబ్జెక్ట్ లిస్ట్ లో అపియర్ అవ్వాలి. రిఫ్రెష్ దిస్ పేజ్ ఒకసారి రిఫ్రెష్ చేయాలి. లేదు, ఒకసారి చేంజెస్ ఇంకా రిఫ్లెక్ట్ కావు. సో యూ హ్యావ్ టు రిఫ్రెష్. వచ్చింది కదా. సో సెమాంటిక్ ఆబ్జెక్ట్ వచ్చింది. సో ఇక్కడ మీరు యాక్షన్ అనేది యూ నీ నాట్ క్రియేట్, యూ కెన్ సెలెక్ట్ ఎనీథింగ్. సో ఈ కేసులో డిస్ప్లే సెలెక్ట్ చేయండి. సో యూ కెన్ చూస్ ఎనీ ఎగ్జిస్టింగ్. సో యాక్షన్ బై డిస్ప్లే మేనేజ్ ఎక్సెప్ట్ అని యూస్. సో యూ కెన్ సేవ్ ఇట్. క్లిక్ ఆన్ సేవ్. ఇంకా రిమైనింగ్ అన్ని ఆప్షనల్, అవసరం లేదు. సో యూ క్రియేటెడ్ ద టైల్. సో టైల్ తర్వాత యూ హ్యావ్ టు క్రియేట్ టార్గెట్ మ్యాపింగ్. ఓకే, ఇక్కడ స్టెప్ అవ్వలేదు ఇంకా. సో టార్గెట్ మ్యాపింగ్ వెళ్ళండి. సో బోత్ టైప్స్ ఆర్ సేమ్. ఇక్కడ టార్గెట్ మ్యాపింగ్ వెళ్ళిన తర్వాత క్రియేట్ టార్గెట్ మ్యాపింగ్ క్లిక్ చేయండి. సో ఇక్కడ సేమ్ సిమాంటిక్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయాలి. సో సెలెక్ట్ సి డెమో సెలెక్ట్ చేయండి. సో సిమాంటిక్ ఆబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సో మీకు అప్లికేషన్ నావిగేషన్ అంతా కూడా సో సిమాంటిక్ ఆబ్జెక్ట్ బేస్ మీదే. సో లాంచ్ ప్యాడ్ లో మనకి టైల్ మూవ్మెంట్ అది అవుతుంది. ఓకే, రూటింగ్ అది అవుతుంది. ఓకే, సో నా ఇక్కడ మీరు అప్లికేషన్ టైప్ క్లియర్ కదా. సో అప్లికేషన్ టైటిల్ ఇవ్వండి అక్కడ రైట్ సైడ్. ఫియర్ యాప్. సో ఇక్కడ మీరు వన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇస్, సో ఇక్కడ యూఆర్ఎల్ ప్లేస్ లో ఇచ్చేటప్పుడు యూ హ్యావ్ టు గో టు యువర్ అప్లికేషన్. సో మీకు ఎస్ఎస్సిఎఫ్ నోడ్ దగ్గర ఏదైతే ఉందో ఆ పాత్ ఇవ్వాలి. సో మీరు ఎస్ఎస్సిఎఫ్ కనండి. ఎస్ఎస్సిఎఫ్ లోని మీరు ఇఫ్ యూ గో టు ఎస్ఎస్సిఎఫ్ జీ డెమో సర్చ్. సో ఎప్పుడు కూడా జీడెమో యూఎఫ్ఐ పాత్ తీసుకోవాలి. దిస్ ఇస్ ఫస్ట్ థింగ్. ఓకే, సో మీరు జీడెమో సెలెక్ట్ చేయండి. యూ కెన్ డబుల్ క్లిక్ దట్. డబుల్ క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ పైన చూసారా ఫస్ట్ పాత్ వచ్చింది. సో మీరు అక్కడ డిఫాల్ట్ హోస్ట్ ఇవ్వక్కర్లేదు, బట్ /s వరకు తీసుకుంటే చాలు. ఓకే, సో ఇది పాత్ అవుతుంది మనకి. ఓకే, కాపీ దిస్, Ctrl+Y, Ctrl+C. ఆల్వేస్ యూఎఫ్ఐ పాతే ఉండాలి యూఎఫ్ఐ యాప్స్ కి, థియరీ యాప్స్ కి. ఓకే, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. పార్టీ ఇచ్చేయమంటారా సార్?
సో తర్వాత స్లాష్ జీడెమో లేదు ఇంకా ఉంది అది అప్లికేషన్ అక్కడ నోడ్కి వెళ్ళిన తర్వాత యాక్చువల్ అప్లికేషన్ ఏంటి పాత్ యువర్ ఇట్స్ జీడెమో. ఓకే. సో మీరు ఇది జీడెమో అనేది ఇక్కడ ఎప్పుడు కూడా పాత్ అయితే మాత్రం ఈ పాత్ ఉండి జీడెమో ఉండాలి. సో దిస్ ఈస్ ద టార్గెట్ మ్యాపింగ్ అంటే మీనింగ్ ఏ టార్గెట్కి వెళ్ళి వేర్ ఇస్ ఇన్ ద ఎస్ఏపీ సిస్టమ్ అనేది ఇట్ విల్ ఫైండ్. సో ఇది చాలా క్రూషియల్ స్టెప్. ఓకే. సో ఇక్కడ మీరు సేవ్ చేసే ముందు ఇప్పుడు అక్కడ అప్లికేషన్ టైప్ డ్రాప్ డౌన్కి వెళ్ళాలి. Hmm? పైన అప్లికేషన్ టైప్ ఉంది కదా ఫస్ట్ Yes, sir. ఫీల్డ్ యూఆర్ఎల్ పైన టైటిల్ పైన ఉంది అప్లికేషన్ టైప్ సెలెక్ట్ Yes, sir. డ్రాప్ డౌన్. ఓకే. సో అది డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేస్తే మీరు ఎవ్రీ స్టెప్ ఇస్ సేమ్. ఓకే. మీరు ఇన్ కేస్ టీ కోడ్ టైల్ కింద కాన్సల్ అంటే టీ కోడ్ సెలెక్ట్ చేస్తారు. డిన్ప్రో అప్లికేషన్ అయితే డిన్ప్రో సెలెక్ట్ చేస్తారు. సో ఎనీ ఎస్ఏపీ జియూఐని కూడా మనం వీ కెన్ క్రియేట్ అదే సో కస్టమ్ టీ కోడ్ సేవ్ అయినా కూడా మనం టైల్స్ కింద క్రియేట్ చేయొచ్చు. సో ఓన్లీ స్టెప్ విట్ విల్ చేంజెస్ మీరు అప్లికేషన్ టైప్ చేంజ్ చేసి ట్రాన్సాక్షన్ అడిగినప్పుడు యూ విల్ గివ్ ఏ టీ కోడ్. ఇఫ్ మీరు ఇప్పుడు SE38 చేయాలనుకున్నారు SE38 అని ఇస్తారు. క్లియర్. Okay, sir. సో జస్ట్ ఎగ్జిట్ అయిపోండి. ఈ కేసులో మనకి ఎస్ఏపీ ఫియర్ యూఎఫ్ఐ ఉండాలి. సో యూ కెన్ సేవ్ ఇట్. Save. Configuration. మళ్ళీ ఒకసారి ఓకే సార్ మళ్ళీ ఒకసారి జీడెమో ఎడిట్ చేయండి. సో జీడెమో యాక్చువల్ పిక్ చేసుకోలేదు. సో మరి జస్ట్ ఇక్కడ జీడెమో ఎడిట్ చేసి చూడా సార్? జీడెమో జస్ట్ రిమూవ్ చేసి మళ్ళీ యాడ్ చేయండి చెప్తాను. లేదు అక్కడ కాదు. సో కీప్ ఇట్ దేర్. యూఆర్ఎల్లోని జీడెమోని జస్ట్ రిమూవ్ చేసి జీడెమో మళ్ళీ ఎంటర్ చేయండి. సో డూ అండ్ ఎంటర్. మనం అప్లికేషన్ టైప్ సెలెక్ట్ చేసినప్పుడు ఇట్ మైట్ హ్యావ్ గాన్. ఎంటర్ చేయండి. ఐడి ప్రాంప్ట్ చేస్తుంది కదా. సో ఐడి జస్ట్ గివ్ మీరు అప్లికేషన్ నేమ్ ఏదైతే ఉందో అదే ఇవ్వండి సరిపోతుంది. జీడెమో అనేవ్వండి సరిపోతుంది. ఓకే సేవ్ ఇట్. యూజువల్గా మనకు ఫియరీ ఐడి వస్తుంది కదా. సో స్టాండర్డ్ యాప్స్కి అయితే అక్కడ ఫియరీ ఐడి మెయింటైన్ చేస్తారు. ఓకే. మనం ఈ కేసులో ఓన్లీ అప్లికేషన్ నేమ్ ఇస్తాం. సో క్యాటలాగ్ ఇస్ డన్. సో టైల్స్ దగ్గర ఏం చేశారు మీరు యూ క్రియేటెడ్ సెమాంటిక్ ఆబ్జెక్ట్. టార్గెట్ మ్యాపింగ్ దగ్గర యూ హ్యావ్ గివెన్ ద యూఎఫ్ అప్లికేషన్ నేమ్ పాత్. ఓకే. ఇప్పుడు గ్రూప్స్కి వెళ్ళండి. సో గ్రూప్స్ ఏంటంటే మిగతా టైల్స్తో పాటు ఏ టైల్స్తో క్లబ్ చేయాలనేది యూ హ్యావ్ టు సీ. ఓకే. సో మీరు ఎగ్జిస్టింగ్ ఏదైనా మీకు లాంచ్ ప్యాడ్ ఆల్రెడీ టైల్ ఉంటే దానికి యూస్ చేయొచ్చు. లేదా యూ కెన్ క్రియేట్ సెపరేట్ గ్రూప్. సో గ్రూప్కి ఇక్కడ మీకు డిస్ప్లే ఎలా ఉంటుంది. సో గివ్ ఇట్ అస్ ఫియరీ యాప్స్. జీ దీనికి యూ హ్యావ్ టు గివ్ ఇది బిజినెస్ క్యాట్లో కనుక బీజీ అని ఇవ్వచ్చు. బిజినెస్ గ్రూప్ బీజీ అండర్ స్కోర్. ఎందుకు ఈ నోటేషన్స్ అంటే సో సేమ్ టైల్లో మనం డిఫరెంట్ యూజర్స్కి ఇస్తున్నాం మేనేజర్కి ఎక్సెట్రా. సో బిజినెస్ గ్రూప్ ఫర్ మేనేజర్, బిజినెస్ గ్రూప్ ఫర్ క్లర్క్. సో అలా డిఫరెన్సియేషన్ ఉంటుంది కనుక ఈ బీజీ అని ఇస్తాం. అక్కడ కూడా టీసీ అని ఎందుకు ఇచ్చేదంటే రీజన్ అదే. సో సబ్ క్యాటలాగ్స్ ఆర్ అక్కడ సబ్ క్యాటలాగ్స్ టెక్నికల్ క్యాటలాగ్ క్రియేట్ చేస్తున్నాం, బిజినెస్ క్యాటలాగ్ క్రియేట్ చేయాలంటే బీసీ అనేది క్రియేట్ చేస్తాం. లైక్ టీసీ అనేది యాప్ ఒకసారి డెవలప్ చేస్తాం. బట్ మేనేజర్కి ఇలా సెపరేట్గా చేస్తాడు. వీల్ యూజ్ నోటేషన్ కాల్డ్ బీసీ, బిజినెస్ క్యాటలాగ్. ఇది బిజినెస్ గ్రూప్. క్లియర్. సో ఇప్పుడు సేవ్ చేయండి. సో ఇఫ్ యూ నా న్యూ గ్రూప్ అనేది క్రియేట్ అవుతుంది. సో క్లిక్ ఆన్ టైల్. సో ఇక్కడ టైల్ షోయస్ టైల్స్ యూజ్ చేయొచ్చు, షోయస్ లింక్స్ కూడా యూజ్ చేయొచ్చు. అక్కడ మీరు క్యాటలాగ్ సెర్చ్ చేయాలి. సో క్యాటలాగ్ ఈస్ 3TC ఫియరీ యాప్స్. అది ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేస్తే దట్ షుడ్ బి యాడెడ్ బ్యాక్. సో ఇది వచ్చింది. ఇప్పుడు ఇన్ కేస్ ఇది రిమూవ్ చేయాలనుకున్నారు అనుకోండి, యూ కెన్ డ్రాగ్ దట్ టు ద కార్నర్ ఎక్స్ట్రీమ్ రైట్ కి. జస్ట్ ఆ టైల్ సెలెక్ట్ చేయండి. ఆ కార్నర్ అలా పుష్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఎనీథింగ్ ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ ఈవెన్ క్యాటలాగ్ లోనైనా సేమ్. ఓకే. మీరు అలా వెళ్ళి కార్నర్ లోకి పుష్ చేస్తే ఇట్ విల్ గెట్ డిలీటెడ్. దట్స్ ఇట్. సో ఇది అయిపోయింది. సో ఇఫ్ యూ మీరు రోల్ వెళ్ళి సో ఇది యాడ్ చేయాల్సి ఉంటుంది. యూజువల్గా మీ సెక్యూరిటీ టీమ్కి ఈ క్యాటలాగ్ నేమ్ ఇది ఇచ్చారనుకోండి, ఈ రెండు కూడా యాడ్ చేస్తారు. ఓకే. సో ఐడి ఏంటి ఇప్పుడు మీకు పైన ఐడి ఉంది కదా, యూ హ్యావ్ టు నోట్ దట్ ఐడి. ఒక నోట్ ప్యాడ్ లో ఐడి తీసుకోండి.
Yeah. So note that catalog and group. Make access unte we can do that step. Yes, sir. I'm listening. Okay. So ఈ రెండిటితోటి సో అసైన్ చేస్తే ఇది వన్స్ దిస్ ఇస్ అసైన్ టు యువర్ ఐడి యూ షుడ్ బి ఏబుల్ టు సీ అట్ ద టైం లాగిన్ అయినప్పుడు రోల్ కి ఎస్ టిఎఫ్సిజి MTFC. టిఎఫ్సిజి యా టిఎఫ్సిజి అనేవాడిని సరిపోతుంది. ఓకే. సో ఇక్కడ జీ జస్ట్ క్రియేట్ ఎస్ రోల్ జీ డెమోన్ క్రియేట్ చేయండి. ఆల్రెడీ ఉంది సార్. ఓకే. సో క్లిక్ ఆన్ సింగిల్ రోల్. సార్ ఇక్కడ మనము రోల్ క్రియేట్ చేసే ముందు ట్రాన్స్పోర్ట్ చేయాలి కదా సార్? ట్రాన్స్పోర్ట్ రోల్. సో మీరు తర్వాత ట్రాన్స్పోర్ట్ సెలెక్ట్ చేయాలి. సో తర్వాత సెలెక్ట్ చేస్తే సరిపోతుంది, ప్రాబ్లం లేదు. ఓకే. సో మీరు క్రియేట్ చేసిన తర్వాత ఇప్పటివరకైతే ట్రాన్స్పోర్ట్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. సో మీరు అక్కడ డిస్క్రిప్షన్ దగ్గర యూ కెన్ జస్ట్ గివ్ సో డెమో యాప్ అని. సో యా ప్రాబ్లం లేదు. సో ఇది జస్ట్ మీరు ఇక్కడ మీరు 1 by 1 క్యాటలాగ్ ఏదైతే డిఫైన్ చేస్తారో అవన్నీ క్యాటలాగ్ యాడ్ చేయాలి. ఐడి ఇచ్చేసండి డైరెక్ట్ గా. సో ఇట్స్ ఈజీ దట్ వే. మీరు అక్కడ ఐడి అక్కడ నుంచి క్యాటలాగ్ కాపీ చేసి ఎంటర్ ద క్యాటలాగ్. యూ హైట్ ఆన్ ద రైట్ సైడ్ ఉన్నారు పైన ఉంది కదా టైటిల్. సో జీటీసీ ఫియరీ _ఫియరీ అది కాపీ చేసి జస్ట్ ఓకే. సార్ బ్యాక్ వెళ్ళండి, ఎగ్జిక్యూట్ కొట్టండి. సో సెకండ్ యాప్ ఓపెన్ చేయండి, అది ఫియరీ యాప్స్ ఎక్స్పాండ్ చేయండి. రిమూవ్ చేయండి, అది డిలీట్ చేస్తాను చెప్తాను, మళ్ళీ రీయాడ్ చేయండి. మళ్ళీ యాడ్ చేయండి. లాంచ్ క్యాటలాగ్ సెలెక్ట్ చేసి ఒక పని చేయండి, వెయిట్ మీరు అక్కడికి వెళ్ళండి చెప్పి లాంచ్ పేడ్ డిజైన్ కదా, అది యూస్ చేయాలి. లాంచ్ పేడ్ డిజైన్ కదండి, రిమూవ్ చేసేయండి, అది చెప్తాను. వన్ సెకండ్ బ్రౌజర్కి వెళ్ళి జస్ట్ బ్రౌజర్కి వెళ్ళి కంప్లీట్ ఐడి కాపీ చేయండి. సో ఎక్స్ ఉంది కదా, స్టార్టింగ్ ఫ్రమ్ ఎక్స్ అక్కడి నుంచి కాపీ చేయండి. నౌ ట్రై టు ప్రొవైడ్ దిస్. ఓకే సెలెక్ట్ డైరెక్ట్ ఓకే సెలెక్ట్. ఓకే. సో సేమ్ ఇప్పుడు సేమ్ గ్రూప్ కూడా అలాగే చేయండి. ఇట్ గాట్ యాడెడ్. ఇట్స్ ఓకే. సో ఇక్కడ మెనూ యాడ్ అయింది. సో మీరు ఇక్కడ ఆథరైజేషన్స్కి వెళ్ళి సో యూ కెన్ అసైన్ ఇట్ టు యువర్ ఆథరైజేషన్స్కి వెళ్ళండి. సో అక్కడ చేంజ్ ఆథరైజేషన్ డేటాకి వెళ్తే ఎస్ అక్కడ జనరేట్ కొట్టండి. గో బ్యాక్ కెన్ సేవ్ ఇట్. యూజర్కి వెళ్ళి మీ ఐడికి అసైన్ చేసి
ఓకే. జస్ట్ సేవ్ ఇట్ అగైన్. యూజ్ కంపేర్ యూజర్ కంపారిజన్ చేసి చేయొచ్చు. ఇప్పుడు లాగిన్ అయ్యి చెక్ చేయండి. సో ఆ టైల్స్ డిస్ప్లే అవుతున్నాయి చెక్ చేయండి. ఫియరీ యాప్ అని క్రియేట్ అయింది కదా. జీ డెమో కాదు, మీరు ఇచ్చింది జీ డెమో అని ఇచ్చారా? నేమ్ ఏమి ఇచ్చారు గ్రూప్ కి? గ్రూప్ నేమ్ ఫియరీ యాప్ అని ఇచ్చారు కదా. ఫియరీ అండర్స్కోర్ యాప్ జీ డెమో. సో ఇది ఇప్పుడు అవుట్పుట్ వస్తే దెన్ యూ హ్యావ్ అలౌడ్. సో ఫైనలీ అప్లికేషన్ క్యాటలాగ్ డిప్లాయ్ చేస్తాం. సో ఇక్కడ నోటీస్ చేస్తుంటే టీఎఫ్సీజీలో ఆల్ యూ గేవ్ ఇస్ క్యాటలాగ్ గ్రూప్స్ కింద డిఫైన్ చేస్తామని మీకు మీ రోల్కి అసైన్ చేసుకో. ఓకే. సో ఇక్కడ డిస్ప్లే దగ్గర ఫియరీ యాప్ అని వస్తుంది కనుక, సో ఆ గ్రూప్ నేమ్ మీరు ఇచ్చేటప్పుడు యూ షుడ్ గివ్ ఇట్ లైక్ సేల్స్ మేనేజర్ ఎక్సెట్రా. సో సమ్ మీనింగ్ఫుల్ డిస్క్రిప్షన్ లాగా మనం ఇస్తే అందులో మల్టిపుల్ టైల్స్ అని కూడా క్లబ్ చేస్తాం. ఇలా ఇండివిజువల్ ఒక్కొక్క టైల్కి ఒక్కొక్కటి క్రియేట్ చేయము. సో లైక్ ఆల్ గ్రూప్ ఆఫ్ యాప్స్ అన్ని కూడా ఒక బకెట్లో యాడ్ చేస్తాం. ఓకే. సో ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఫర్ డిప్లాయ్మెంట్ అయితే ఇలాగే ఉంటుంది. సో దిస్ ఇస్ కామన్ ఫర్ ఆల్ యాప్ టైప్స్. సో ఫ్రీ స్టైల్ అయినా, సో ఎలిమెంట్ అయినా అన్నిటికీ కూడా డిప్లాయ్మెంట్ స్టెప్స్ అయితే ఇలాగే చేస్తాం. సో కంట్రోలర్స్ లో నేర్చుకోవచ్చు. ఇది మీ ఓన్ స్పేస్ లో మీరు ఒక దగ్గర నోట్ చేసుకోండి. సో దట్ నోట్స్ ఇది ఈరోజు ఇది ప్రిపేర్ చేస్తాను సార్. మొత్తం ఇప్పుడు సార్, ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది సార్. ఇప్పుడు మనం ఇక్కడ జేఎస్ లో కొంచెం కోడ్ రాసి ఈ కోడ్ ని సేమ్ మనం లాంచ్ ప్యాడ్ లకి సేమ్ ఇప్పుడు ఇట్లా కాపీ చేసాం సార్. సో మనం కొన్ని మోడిఫికేషన్ చేస్తే అగైన్ వీ నీడ్ టు డిప్లాయ్ ఇట్, ఆటోమేటికల్లీ ఇట్ విల్ రిఫ్లెక్ట్ సార్. మళ్ళీ డిప్లాయ్ చేయాలి. మీరు ఏ చేంజెస్ చేస్తే మళ్ళీ డిప్లాయ్ చేయాలి. సో ఈ డిప్లాయ్మెంట్ అనేది లాస్ట్ లో చేస్తాం. ఓకే. హోల్ ప్రాజెక్ట్ అంతా అయిపోయిన తర్వాత. ఓకే. మనం లోకల్ గా ప్రివ్యూ చేసేది యూజ్ చేసేది దట్స్ అవర్. సో డిప్లాయ్మెంట్ అనేది ఎవ్రీ టైం చేయకూడదు. ఓకే. సో మీరు లోకల్ ప్రివ్యూ తోటే యూ హ్యావ్ టు డూ ద కంప్లీట్ డెవలప్మెంట్. మన నోట్ చేసే సర్వర్ ఉన్నది అందుకే విల్ డూ ద డిప్లాయ్మెంట్ నోట్ చేసుకుని అది ప్రివ్యూ చేసి రన్ చేస్తాము. వన్స్ హోల్ అప్లికేషన్ ఇస్ డన్ ఓన్లీ వన్స్ విల్ డూ డిప్లాయ్మెంట్. మరి దీంట్లో డేటా ఎలా ఇన్సర్ట్ అవుతుంది లేదా అనేసి నార్మల్ ఇక్కడ చెక్ చేయడమేనా సార్ ప్రివ్యూ అప్లికేషన్ లోకి వెళ్ళేసి? రివ్యూలో కూడా మనకి డేటా కనిపిస్తుంది కదా. ఓకే సార్, నేను అది సో ఓడేటా సర్వీస్ మీరు ఆల్రెడీ లింక్ అయి ఉంటుంది. ఎవ్రీ ఆపరేషన్ అన్ని కూడా వర్క్ అవుతుంది. ఓకే. కాకపోతే మీరు ఏంటంటే మీరు క్రియేట్ ఆపరేషన్ ఇవన్నీ చేయాలనుకుంటే అవి చేయడానికి అవ్వదు. యూఆర్ రైట్. సో దానికి అప్పుడు డిప్లాయ్ చేసిన తర్వాత అక్కడ టెస్ట్ చేస్తాం. అంటే మీరు క్రెడ్ ఆపరేషన్స్ బేసిక్ ఫంక్షనాలిటీ అంతా రెడీ అయింది అనుకోండి, మీరు డిప్లాయ్ చేయొచ్చు. ఒకసారి ఎవ్రీ టైం డిప్లాయ్ చేసిన తర్వాత అంటే మీరు ఎవ్రీ స్మాల్ చేంజ్ కి డిప్లాయ్ చేయక్కర్లేదు అంటారు. ఓకే. వెన్ యూ కెన్ టెస్ట్ సంథింగ్ విత్ డేటాబేస్ లో ఏదైనా మీరు చెక్ చేసే స్టేజ్కి వచ్చారనుకోండి, క్రియేట్, అప్డేట్, డిలీట్, అది డిప్లాయ్ చేసి టెస్ట్ చేస్తారు. మల్టిపుల్ టైమ్స్ డిప్లాయ్ చేయొచ్చు. ఇట్ విల్ ఓవర్ రైట్ ద లాస్ట్ ఫైల్. ఇప్పుడు జీడేమోని మీరు మాడిఫై చేసి డిప్లాయ్ చేసి చూడండి, ఇట్ విల్ ఓవర్ రైట్ ద ప్రీవియస్ కోడ్. ఓకే సార్. అంటే ఇప్పుడు చిన్న లైన్ టచ్ చేశాను, లైక్ లేబుల్ ఏదో యాడ్ చేశాను. ఇప్పుడు అగైన్ డిప్లాయ్ చేస్తే ఆటోమేటిక్ గా అది కన్వర్ట్ అవుతుందా సార్ అక్కడ కంప్లీట్లీ? ఇట్ విల్ బి అవును, కంప్లీట్లీ డిప్లాయ్. ఇంక మీరు ఏం చేంజ్ చేయట్లేదు. సో టైల్స్ అన్ని కూడా వన్ టైం యాక్టివిటీ చేస్తారు. సో రిమైనింగ్ అన్ని కూడా ఆటోమేటిక్గా ఇట్ విల్ రిఫ్లెక్ట్. అగైన్ వైరస్ ప్రొఫైల్ అనేది ఆఫ్ చేయాలి.
అక్కడ మీకు చూసారా వైరస్ స్కాన్ ప్రొఫైల్ సీసెట్ ఈస్ నాట్ యాక్టివ్ అని చెప్పి చూపిస్తుంది. ఓకే సార్. ఓకే. సో అది మీరు టర్న్ ఆఫ్ చేసి మీరు డిప్లాయ్ చేయాలి ఎవ్రీ టైమ్. సో ఈరోజు ఈ లాజిక్ ఇది రాస్తాను సార్. ఇది జెట్ ట్రాక్ చేస్తాను సార్. సార్ నేను ఈ సి ఫిఫ్త్కి పంపిస్తాను సార్. హలో. సారీ. సో యాక్చువల్లీ సి అనేది ఫిఫ్త్కి పంపిస్తాను సార్. కొంచెం ఫైన్, నో ఇష్యూస్. నేను దానికేం కాదు. సో ఇది స్పెసిఫిక్గా మీకు ఇష్యూస్ ఏమైనా ఉంటే చెప్పండి. సో దట్స్ విల్ బి ఫైన్. ఇష్యూస్ అంటే నాకు ఎక్కడంటే సార్ కంట్రోలర్లో జావా స్క్రిప్ట్ రాయడం కొంచెం పర్ఫెక్ట్ అవ్వాలి. అది కొంచెం చూడాలి సార్. ఇప్పుడు ఈ ప్రొసీజర్ ఈ రోజు వరకు ప్రొసీజర్ అయితే ఫుల్ క్లియర్ సార్. ఇది అది మీరు again ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, సో మీరు కంప్లీట్గా మాస్టరీ అనే విధంగా స్లోగా వస్తుంది. సో బేసిక్ స్టిక్ చేసుకోండి. లైక్ అంటే ప్రాసెస్ మీరు అప్పుడు ఎండ్ టు ఎండ్ డిప్లాయ్మెంట్ మీకు ఇది వచ్చింది కదా. సో దీన్నే మీరు ప్రాక్టీస్ చేయండి ఈరోజు. సో yes sir. టూ ఈ మెనీ రోజు ఒక కాన్సెప్ట్స్ మనం ట్రై చేసినా కొన్నిసార్లు మిస్ఫైర్ అవుతుంది. ఓకే. yes sir. సో మీరు ఏం చేస్తారంటే ట్రక్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు డిప్లాయ్ చేసి ట్రై చేసి చూడండి ఈరోజు. ఓకే. సో డిప్లాయ్ చేసిన తర్వాత మీరు ఇఫ్ యూ ఆస్క్ మీ, మీరు అక్కడ ఫ్రీ స్టైల్ యాప్స్ UFI.SAP.com ఉంది కదా. సో అక్కడ ఉన్న కంట్రోల్స్ తోటి మీరు ట్రై టు యూజ్ దోస్ కంట్రోల్స్. ఓకే. ఒక టేబుల్కి మ్యాప్ చేయడం ఎక్సెట్రా ట్రై చేయండి. ఓకే. సో అది యాడ్ చేసి డిప్లాయ్ చేసి ట్రై చేయండి. సో UFI.SAP.com వెళ్తే యుల్ గెట్ సో యా ఇక్కడ మీరు శాంపుల్స్కి వెళ్ళండి. సో సో శాంపుల్స్కి వెళ్తే ఇక్కడ చెక్ ఫర్ టేబుల్. ఓకే. సో రెస్పాన్సివ్ టేబుల్ ఉంటుంది. సో ఇఫ్ యూ గో డౌన్ రెస్పాన్సివ్ టేబుల్, సో టేబుల్ రెస్పాన్సిబుల్. సో ఇది ట్రై చేయండి. సో ఇందులో ఒకటి తీసుకొని ఇది ట్రై చేస్తారు అనుకోండి. సో ట్రై టు బైండ్ ఎనీ వన్ ఎంటిటీ. సేమ్ ఇలా డేటా డైనమిక్గా చూపించాలి. ఓకే. సో ఇది ఇన్ కేస్ ఇది చేస్తారు అనుకోండి, దెన్ యుల్ గెట్ సింటాక్స్ ఫ్లో కానీ, సో మీరు ఇప్పుడు ట్యాగ్స్ కన్స్ట్రక్షన్ కానీ, ప్రాపర్టీస్ కానీ అవన్నీ కూడా ప్రాక్టీస్ అయిపోతుంది. ఇది యాడ్ చేసి దాన్ని డిప్లాయ్ చేయండి. ఓకే. సో ఇదంతా చూడక్కలేదు, మీరు కంట్రోల్ ఇవన్నీ చూడక్కలేదు. ఓన్లీ వ్యూ పార్ట్ దగ్గరికి వెళ్ళి మీరు యూ కెన్ పిక్ ద బైండింగ్. టేబుల్కి డేటా చూపించాలి. సో టేబుల్ స్ట్రక్చర్ అంతా కూడా మీరు సింటాక్స్ క్రియేట్ చేస్తారు. అక్కడ ఎంటిటీ లైన్ నెంబర్ 3 ఉంది కదా. సి లైన్ నెంబర్ 3, లైన్ నెంబర్ 9లోనే అక్కడ ఎంటిటీ డిఫైన్ చేస్తారు. సో ఏ ఎంటిటీ అయితే డిఫైన్ చేస్తారో అది బైండింగ్ అవుతుంది. సో మీరు ఇక్కడ బైండింగ్ ప్రాక్టీస్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఇది కూడా ప్రాక్టీస్ అవుతుంది. బైండింగ్ అంటే అర్థం కాదు. సో ఇది ఒకటి ట్రై చేయండి. చెప్పండి. బైండింగ్ అంటే అది అర్థం అవ్వలేదు. బైండింగ్ బైండింగ్ అన్నారు కదా, లైక్ కర్లీ బ్రేసెస్ బైండింగ్ అంటాం. ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు ఈ టేబుల్ ని నేను లాంచ్ ప్యాడ్ లోకి చేస్తాను సార్. ఈరోజు చేసిన ప్రొసీజర్ సేమ్ నా లాంచ్ ప్యాడ్ లోకి కాపీ చేస్తాను. సేమ్ ఇది కాదు, నాకు కావాల్సిన విధంగా డిఫైన్ చేసి వ్యూ వరకు రేపు చేయమంటారా సార్? సో ఇది మీరు అవుట్పుట్ మీరు ఏంటంటే ఫైనల్ గా టేబుల్లో డేటా మీరు ఏదైతే ఎంటిటీ తీసుకున్నారో ఆ డేటా అందులో డిస్ప్లే చేయాలి. అది 1 కాలమ్ అయినా పర్లేదు, 2 కాలమ్ అయినా పర్లేదు. ఓకే. ఐడియా ఏంటంటే మీరు టేబుల్ సింటాక్స్ లోకి మీరు టేబుల్ ఇప్పుడు మనకు ఉన్న ఓ డేటాలో ఉన్న ఎంటిటీ డేటాని మీరు టేబుల్ కి బైండ్ చేస్తారనుకోండి, దాని ఒక కంట్రోల్ అనేది మీకు ప్రాక్టీస్ అవుతుంది. దాన్ని మీరు డిప్లాయ్ చేస్తారు అనుకోండి, అండ్ యూ హ్యావ్ ఏ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ వన్ ఎక్సర్సైజ్ ఆఫ్ డూయింగ్ బైండింగ్. అట్ ద సేమ్ టైం అప్లికేషన్ లో కూడా అవుట్పుట్ డిస్ప్లే అయ్యేలాగా యూ హ్యావ్ కంప్లీటెడ్ వన్ కంప్లీట్ యాక్టివిటీ. అదొకటి ట్రై చేయండి సరిపోతుంది. దెన్ విల్ కాంప్లికేట్ దట్. అందులో ఇంకా ఎన్ని కాంప్లెక్సిటీస్ ఉంటాయని దెన్ విల్ సీ ఆన్ దట్. పైన సరే ఈ రోజుకి ట్రై చేయండి. ట్రై చేస్తాను. ఇక్కడ వరకు ట్రై చేయండి. ఇన్ కేస్ ఏమైనా స్టక్ అయితే మీరు జస్ట్ నోట్ ఇట్ ఏది మిస్ అవుతుందని. సో విల్ సీ. ఓకే. ఓకే, దెన్ విల్ మీట్ టుమారో. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.